జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, హృదయ విధాకరం. ప్రాంతంలో విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని ఒక నానుడితో విశాఖ ఉక్కులో పనిచేస్తే మా జీవితాలు బాగుంటాయి, మాకందరికీ మా పిల్ల పాప బాగుంటారు, మా ఫ్యూచర్ బాగుంటుందని ఎంతో ఆశపడుతున్న నేపథ్యం. దురదృష్టం ఈ సంఘటన జరగడం. ఇది ముందు కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి సంఘటనలు జరుగుతుంటాయి, అవి ఏదో అకస్మాత్తుగా పరిస్థితులు రాకుండా ఏదైనా చిన్న ఇన్సిడెంట్లు ఈ మధ్యని ఒక్కొక్కరు దగ్గర ఒక దగ్గర నాకు తెలిసి హనుమంతులు చనిపోయారు. దాన్నైనా సరే తీసుకుని ఈ యాజమాన్యం పూర్తిగా ఏదైతే కార్మికుల తాలూకు శ్రేయస్సు, కార్మికుల రక్షణ అనే ఆలోచన పెట్టుకొని సేఫ్టీ అనేది చూసుకుంటే బాగుండేది. కానీ చాలా దురదృష్టం ఆ మాటలు వింటుంటే. సుమారు 8 మంది చనిపోవడం, 8 మంది చనిపోయారు. ఓ 3 వచ్చి ఇప్పటికే సివిలియన్స్ హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఇద్దరికి 90% అబోవ్ 90% వరకు బర్నింగ్స్ ఉన్నాయంటున్నారు. మరి కిమ్స్ హాస్పిటల్ ఇంకో 3 ఉన్నారు, 40% అబోవ్ ఉన్నాయని అంటున్నారు. వారిని కూడా తొలగించి వస్తాం. సరే, మరి గిట్టిన వారిని ఎవరైతే చనిపోయిన వారిని మనం తేలేం, కానీ ఆ కుటుంబానికి మా ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వాల తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. సంఘటన ఎటువంటి అయినప్పటికీ కూడా మాట్లాడ తప్పదు. ఒకటే కాన్సెప్టు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప, ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా శ్రేయస్సు కానీ, ఈ ప్రాంతం తాలూకా శ్రేయస్సు కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నేరం ఏదవుతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు. పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడి చెప్తున్నారు. వాస్తవికత నేనేమి ఈ టీవీల ముందు మాట్లాడడం కాదు, చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 6,000 మందిని పేపర్లో నేను చూశాను. నా సోదరులతో మాట్లాడాను. మరి మీ అందరం కూడా యూనియన్ లీడర్స్తో మాట్లాడాము, వాళ్ళ మాటలు కూడా విన్నాము. దఫాలుగా 1-2 సార్లు అసోసియేషన్లో కూడా పాల్గొంటామని చెప్పాము, మేము కూడా చెప్పాము, మా నిర్ణయాన్ని కూడా చెప్పాము కూడా. ఆ రోజు 6,000 మందిని ట్రీట్మెంట్ చేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ని చేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని చేశారు. స్టేట్మెంట్ ఎక్కువైపోతే చేయొచ్చు, కానీ కాస్ట్ కటింగ్ కోసం చేయడం అనేది తప్పు. ఊరికనే ఇదేమి ప్రైవేట్ ఫర్మ్ కాదు, పబ్లిక్ సెక్టార్. దానికి తోడు ఏదైతే పని చేస్తే పనికి తగ్గ వేతనం ఇస్తామనేది భారతదేశంలో ఏ కంపెనీలో కూడా లేదు. సెయిల్లో ఉన్న ఏ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి విధానం లేదు. ఒక్క విశాఖపట్నం ఉంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కార్మికుడి నష్టం వస్తే కార్మికుడి శ్రేయస్సు గురించి ఆలోచించవలసిన బాధ్యత కానీ లేదా? ఎంతసేపు కూడా లేనిపోయిన పబ్లిసిటీ చేసి ప్రాణాలని పణంగా పెట్టుకుంటూ ప్రాణాలని తీసుకోవడం, వాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయడం, ఒక ఓటేసిన పాపానికి దురదృష్టానికి ఈ దురదృష్టం పడాలా? ఏదైనా వాళ్ళ స్టీల్ ప్లాంట్లో జరిగిన సంఘటన చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకు ప్రకాశ అనుభూతి తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న
కిమ్స్ హాస్పిటల్లో అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతారు. మాట్లాడి రేపు వెళ్తున్న విషయాన్ని కూడా తమ ద్వారా మా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా ఏం మాట్లాడదో అర్థమైన పరిస్థితి ఎంతవరకు ఎంతమంది చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో వచ్చి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. లాస్ట్ టైం మేము దాని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్మికుల తాలూకు డిమాండ్ ఉంది అది పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేమో వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు. ఇదేదో గొంతమ్మ కొరకు కాదు. ఇదేమి ఇంతకుముందు మన ఎల్జీ ఫార్మసీలో జరిగిన లేదు ఫార్మసీలో జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజున్న వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా ₹1 కోటి లెక్కని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాం. ఆ నష్టపరిహారం కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం పే చేసి తర్వాత ఆ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని కట్టించడం కూడా జరిగింది. దాంతోపాటు వారికి పర్మనెంట్ ఉపాధిని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే కార్మిక సోదరులు చనిపోయిన కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయో వాళ్ళ తాలూకా ఆలోచన ఉందో ఆ విధంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది జరిగేటట్లు చేయాలని మా తాలూకా డిమాండ్. ఆ డిమాండే కాదు, ఆ డిమాండ్ కూడా పోరాటం చేస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆ విషయం కూడా చెప్తాం. ఆయన నోటంటే కూడా ఆయన చెప్తారు. అది మేము చెప్తున్నాం. అంతేకాదు ఏదైతే ఈ రిట్రేస్మెంట్ ఉందో ఫోర్స్ఫుల్గా వాళ్ళని అక్కడ నుంచి వైదొలిగినట్టు చేయడానికి ప్రయత్నం సైడ్లో చేస్తున్న ప్రక్రియని ఆపాలి. మీరు ప్యాకేజ్ అనౌన్స్ చేయండి. ఇష్టం వచ్చిన వాళ్ళు వీఆర్ఎస్ అనౌన్స్ చేస్తే ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ ఫోర్స్ఫుల్గా చేయడం అనేది అది తప్పు. అది చేయడం వల్ల ఇప్పుడు జరిగిన నష్టం అడిగాను. నేను ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఏంటి కారణం ఏంటి అని అడిగాను. ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ కార్మికుల్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకున్న నైపుణ్యత ఉన్న వాళ్ళని వచ్చి అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెలకుగా కామన్ సెన్స్తో పనిచేయవలసిన పనులు ఇవి. అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులను డిపార్ట్మెంట్ పోస్టులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ కార్మికులకు ట్రాన్స్ఫర్ చేయదు. నాకు అర్థం అవ్వట్లేదు ఎలాంటి తత్వాలు. దానివల్ల ఆ ప్లాంట్కే నష్టం, వాళ్ళకి కావాల్సిన ప్లాంట్కి నష్టం వచ్చింది. ఏమొచ్చినా వాళ్ళు ప్లాంట్ని క్లోజ్ చేయడానికి ఏ కార్యక్రమాలు కావాలో ఆ కార్యక్రమాలు చేస్తారు. దానికోసం ఇవి ఇలాంటి బ్యాక్డోర్ మెథడ్లన్నీ చేస్తారనేది నా ఆలోచన, మా అందరి తాలూకు ఆలోచన. ఆ విషయం చెప్తున్నాం. కాబట్టి జరిగిన సంఘటన పట్ల దురదృష్టాన్ని మా బాధను వ్యక్తపరుస్తూ ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో హతగాత్రులు ఉన్నారో వారిని కోలుకోవాలని, మరి అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పాటు యూనియన్ లీడర్ని కూడా కలుస్తాం. దయచేసి మీ తాలూకు అభిప్రాయం బట్టి ఎప్పుడు మీ యూనియన్తో పాటు అలాగే కార్మికుల పట్ల ఎప్పుడూ ఉంటున్నాం. మేము అధికారం ఉన్నా అధికారం లేకపోయినప్పుడు ఉంటాం. దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, సారీ.
ఏంటంటే గడిచిన 2-3 ఏళ్ళ నుంచి కూడా మెయింటెనెన్స్ గత రాత్రి అయితే యూనియన్ నేతలు సిబ్బంది కూడా మాట్లాడాము. వాళ్ళు ఏంటంటే అదంటే ఏదైతే మిషనరీ ఉందో ఆ మిషనరీ మెయింటెనెన్స్ లేకుండా తూతు మంత్రిగా అప్పటికప్పుడే రిపేర్ చేసి వదిలేస్తున్నారు. దీన్ని రిపేర్ చేయమంటే కూడా ఈ మిషనరీ లేదని చెప్పి అధికారులు కూడా వెనుతిరుగుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు ఈరోజు 8 సంఖ్యలో 10 సంఖ్యలో జరిగాయి. అది ఇంట్లో కూడా గత 10 రోజులుగా గత 2 సంవత్సరాలు కూడా దెబ్బలు కూడా తగులుతున్నాయి. నాదులు లేని ఒక్కొక్కటి కట్ చేస్తే ఇప్పుడు నువ్వు అంటున్న దానికి పైన అంటే ఏదైనా మిషనరీ కానీ ఏదైనా వస్తే మాత్రం వాటికి మెయింటెనెన్స్ లేదు, ఏమైనా అడిగితే దాన్ని కట్ చేస్తూ అంతకంటే మా చేతిలో లేదని చెప్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళకి కావాల్సింది మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా రక్షణ ఇవ్వాలి, వాళ్ళ సేఫ్టీ చూడాలి అనేది కాదు ఈ యాజమాన్యం తాలూకా ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు. ఈ ఫ్యాక్టరీని ఎలాగ ప్రైవేటైజం చేయాలి, ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ నుంచి తగ్గించి వాళ్ళు నిర్బంధించి వాళ్ళ ద్వారా తెప్పించాలి అనే కోరిక. ఆ కాన్సెప్ట్ లేదు, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్గా వెనకాతలు ఉన్న వాళ్ళ దురుద్దేశం వేరు. వాళ్ళ తాలూకా ఆ దురుద్దేశంతో ఆ కుట్రతోనే ఈ కార్యక్రమం చేస్తారు. చాలా అన్ఫార్చునేట్. మీరు అడుగుతున్నారు కదా, ఎస్ అది వాస్తవం, అది అవన్నీ కూడా అది వస్తున్నారు నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, సానుభూతులు లేకుండా మాట్లాడుతున్నారు, దానికి మనం ఏం చెప్తాం? ఓకే.